హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాల్టి వీడియోలో మా ఇంట్లో జరిగిన కేదారేశ్వర నోమునైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు కూడా కేదారేశ్వర నోములున్నాయా? నోములుంటే మీరు నోములకి ఏమేమి చేసుకుంటారో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి మీరు కామెంట్ చేయండి. ఈ కేదారేశ్వర స్వామి నోములు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నోచుకుంటారండి. కొంతమంది అయితే పౌర్ణమికి ముందు వారం, తర్వాత కొంతమంది పౌర్ణమి రోజు, మరి కొంతమంది పౌర్ణమి ఎళ్ళిన మూడవ వారం నోచుకుంటారండి. మేము పౌర్ణమి ఎళ్ళిన తర్వాత మూడో వారం అయితే కేదారేశ్వర స్వామి నోములైతే నోచుకుంటామండి. నోముల రోజు మార్నింగే దేవుడికి దండం పెట్టుకొని, దీపం పెట్టుకున్నాక ఈ పూజ పనులన్నీ స్టార్ట్ చేసేసాము. ముందు రోజే బియ్యాన్ని, పప్పుల్ని అన్నీ నానబెట్టుకున్నాము. మేమైతే అరిసెలు, గారెలు, బూరెలు ఇంకా నైవేద్యాలన్నీ ఉపవాసం ఉండే చేయాలి. వీటన్నిటిని ఒక్కొక్కటి తయారు చేసుకుని అన్నీ పూర్తయ్యాక పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ముందయితే అరిసెలయితే వండేసాము. అరిసెలు వండడానికి కిచెన్‌లో అయితే ఎక్కువ సేపు నిలబడి వండలేమండి. ఇలాంటి పిండి వంటలు చేసినప్పుడు మేమెప్పుడు బయట స్టవ్ పెట్టుకొని ఆ స్టవ్ మీదే వండుకుంటాము. ఇలా పెద్ద స్టవ్ అయితే పెట్టేసి మమ్మీ, నేను అరిసెలయితే వండడం స్టార్ట్ చేసేసాము. అరిసెలు అయిపోయిన తర్వాత బూరెలు, గారెలు కూడా అన్నీ చేసేసాం. ఈ నోములకైతే చాలా చాలా పనులుంటాయి కదండీ! ఒక పక్క పిండి వంటలు చేస్తూనే మరొక పక్క వంట కూడా చేసుకోవాలి. ఆ వంట అయితే ఆంటీ ఇంట్లో కిచెన్‌లో చేస్తున్నారు. మమ్మీ, నేను ఇక్కడైతే దేవుడి దగ్గర అన్నీ ఉపవాసంతో చేయాలి కానీ ఉపవాసం ఉండి ఇవన్నీ వంటలు చేసేసాము. ఒక పక్క ఇల్లునైతే అలంకరించుకుని దేవుడి దగ్గర పూజ సామాన్లన్నీ సర్దుకోవాలి కదా! అవన్నీ చేసుకుంటున్నాము. అరిసెలయితే పూర్తయిపోయినాయి. అరిసెలు వండేసాక ఇలా క్యాన్‌లోకి అన్నీ సర్ది పెట్టేసి దేవుడికి పెట్టే నైవేద్యాలన్నీ చేసేసాక ఈ అరిసెలు, బూరెలు, గారెలే కాకుండా పరమాన్నం, అత్తేసరన్నం, ఇంకా పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం, ఇంకా ఫ్రూట్స్ వీటితో పాటు మేము నోములకి పాలవెల్లి కూడా కట్టుకుంటామండి. ఆ పాలవెల్లికి ఈ అరిసెలు, గారెలు, బూరెలే కట్టాలి. అలా పాలవెల్లి కట్టేసుకున్నాం. దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టుకున్నాక మాకైతే పంతులు గారొచ్చి పూజ చేస్తారు. పంతులు గారు ఈసారి త్వరగా వచ్చేసారు. మా పూజ కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. ప్రతిసారి మేము పూజ చేసేసరికయితే 6 ఆర్ 7 అయిపోయేది. ఈసారి 2:30 కల్లా పంతులు గారు రావడం వల్ల పూజ త్వరగా చేసేసుకున్నాం. పంతులు గారు వచ్చేసరికి ఇవన్నీ అలంకరించి పెట్టేసుకున్నాం. పంతులు గారు వచ్చాక వినాయకుడికి పూజ చేసి, దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. వినాయకుడికి పంచోపచార పూజ అయిపోయాక కేదారేశ్వర స్వామికి పూజ అయితే మొదలుపెట్టేశారు. పూజ దగ్గర మా పిల్లలు, మేము కూర్చుని పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఈ పూజ చేసేటప్పుడు మా ఇంటి పేరు వాళ్ళు తప్ప పక్క వాళ్ళు ఎవరు రాకూడదండి. అందరూ కొంచెం దూరంగానే కూర్చుంటారు. నోములకి తోరాలుంటాయి కదా! ఆ తోరాలు ఎవరికీ చూపించకూడదు అంటారు. ఈ పూజలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే పాత తోరాలు, కొత్త తోరాలు కలిపి పెట్టుకోవాలండి. తోరాలను ఎవరికీ ఎప్పుడు కనిపించకుండా సీక్రెట్‌గా పెట్టుకుంటారు. ఆ తోరాలను తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకున్నాము. అలాగే కొత్త తోరాలు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఇవన్నీ పెట్టాక శివుని అష్టోత్తరాలు చదివి అష్టోత్తరాలు పూర్తయిపోయాక మేము తెచ్చుకున్న కొత్త తోరాలకి, పాత తోరాలకి కలిపి పూజ అయితే చేస్తున్నారు పంతులు గారు. ఈ తోర పూజ అయిపోయాక దేవుడికి నైవేద్యం పెట్టించేసి, నైవేద్యం అంతా పెట్టాక కథనైతే వినాలండి. ఈ కేదారేశ్వర నోము కథ ఉంటుంది. ఆ కథ పుస్తకం రూపంలో ఉంటుంది. కానీ మాకెప్పుడు పంతులు గారొచ్చి పూజ చేస్తారు. అలా పంతులు గారొచ్చి పూజ చేశాక కథ అంతా వినేసాక ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ ప్రసాదాలు పెట్టేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారండి. మాకైతే ఈ విధంగా అనుమయింది. చేతులతో తడుగులతో తీసుకొని పెట్టాలి. ఒక చేయి పైన మరొక చెయ్యి వేసుకొని మన చేతులకి ఎంత వస్తే అన్నీ పెట్టాలి. బూరెలు, గారెలు, అరిసెలు 3 కూడా ఆ విధంగానే పెట్టాలి. అన్నీ పెట్టాక ఫ్రూట్స్ అది పెట్టి మొత్తం నైవేద్యం అన్నీ పెట్టాక కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చి నైవేద్యాలన్నీ పెట్టేసాక ఒకసారి కూర్చుని కొత్త తరాలు, పాత తరాలు తీసుకుని మా వారి చేతికి నేను, నా చేతికి మా వారు కట్టి కొన్నాక కొన్ని అక్షింతలు తీసుకొని కథ అయితే వినాలి. కథ వినేసాక కథ పూర్తయిపోయాక ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసుకొని మనసులో ఏమైతే కోరుకుంటున్నామో దండం పెట్టుకొని తర్వాత సాంబ్రాణి పొగ వేయాలి. సాంబ్రాణి ధూపం మనం సంవత్సరానికి ఒకసారి తీస్తాం కదా! ఈ ద్వారాలు ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ తగలకుండా గాలిలది తగలకుండా పొగ వేశాక ఈ తోరాలను పూజ అయిపోయిన వెంటనే విప్పేసి మళ్ళీ యథావిధిగా ఎక్కడైతే దాచుకుంటామో అక్కడ ఎవరికీ కనిపించకుండా పెట్టేయాలండి. పూజ అంతా బాగా కంప్లీట్ అయిపోయింది. పూజ అయ్యేసరికి 4 అయ్యింది. పూజ అంతా అయిపోయాక మమ్మీ, డ్యాడీ మాకు బట్టలు తీసుకొచ్చారు. బట్టలు పెట్టిర్రు. వాళ్ళే
చేత అక్షంతలు వేయించుకుని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. అలాగే ఎవరెవరైతే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఈసారి మా ఇంట్లో చుట్టాలది ఎక్కువ లేరు. ఎప్పుడు నోములకి హడావిడిగా ఉండేది. ఇంకా ఈసారి ఎవరు రాలేదు. అంతగా హడావిడైతే లేదు. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. పంతులు గారికి అది దక్షిణ తాంబూలాలు ఇచ్చేసాక మేము గుడికెళ్ళి గుడిలో కూడా దీపాలు వెలిగించుకుని దేవుడిని దర్శించుకుని ఆ తర్వాత ఇంటికొచ్చేసరికి 6 అయింది. 6 గంటలకి చంద్ర దర్శనం అయిన తర్వాత భోజనం అయితే ఫ్యామిలీ అందరితో కలిసి చేసాము. మా ఇంట్లో జరిగిన ఈ కేదారేశ్వర నోము వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా నోములు ఇలాగే చేసుకుంటారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.